నేను నా బాయ్‌ఫ్రెండ్‌కు ఒక పెద్ద రహస్యాన్ని దాచాను మరియు అది చాలా క్రూరంగా ముగిసింది. మేము డేటింగ్ ప్రారంభించడానికి ముందే నా బెస్ట్ ఫ్రెండ్‌తో మరియు ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో నేను త్రైక సంబంధం పెట్టుకున్నాను. అది అందరి అంగీకారంతో సురక్షితంగా జరిగింది మరియు మేము అందరం సన్నిహితంగానే ఉన్నాము. ఆ తర్వాత నేను నా ప్రస్తుత బాయ్‌ఫ్రెండ్‌ను కలిశాను. మొదట్లో మేము కేవలం క్యాజువల్ రిలేషన్‌షిప్‌తో మొదలుపెట్టాము. తర్వాత అది ఏతబ్లిబీగా మారింది. చివరకు అది ఒక నిజమైన ప్రేమ సంబంధంగా మారింది. ఇక్కడే సమస్య వచ్చింది. నేను ఎవరితో సంబంధం పెట్టుకున్నానో అదే జంటతో అతను బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాడు. మేము నలుగురం ఎప్పుడూ కలిసి తిరిగేవాళ్ళము. మా మధ్య ఒక పెద్ద రహస్యం దాగి ఉందని నేను భావించాను. దానివల్ల నేను చాలా ఆందోళనకు గురయ్యాను. కొన్ని వారాల పాటు నేను దీని గురించి తీవ్రంగా ఆలోచించాను. అతనికి చెప్పాలా? లేక ఈ విషయాన్ని దాచి ఉంచాలా? చివరికి నాలోని అపరాధ భావం నన్ను గెలిచింది. నేను అతనికి అంతా చెప్పేశాను. అది సరిగ్గా సాగలేదు. అతను అరవలేదు లేదా ఏడవలేదు. దానికి బదులుగా అతను నన్ను విచారించడం మొదలుపెట్టాడు. ఆ రాత్రి జరిగిన ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి వివరాలను అతను అడిగి తెలుసుకున్నాడు. అతను ఏదో సాక్ష్యాలను సేకరిస్తున్నట్లుగా నాకు అనిపించింది. మేము కొన్ని రోజులపాటు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత అతను నా ఇంటికి వస్తానని చెప్పాడు. మేము మళ్ళీ శృంగారంలో పాల్గొన్నాము. కాని ఈసారి అది చాలా విభిన్నంగా ఉంది. అది చాలా నిరుత్సాహంగా, కోపంతో కూడి ఉంది. అక్కడ ప్రేమ అనేదే లేదు. ఆ వెంటనే మేము విడిపోయాము. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, నేను ఆ విషయాన్ని దాచి ఉంచాల్సిందిగా లేదా నేను కొంతకాలం ఒంటరిగా ఉండాలా అని.